జగన్మోహన్ రెడ్డి గారి కరపత్రం సాక్షి పేపర్లో అమరావతి మీద విషం చిమ్ముతూ మరొక వార్త రాశారు. అంటే అమరావతికి వ్యతిరేకంగా సాక్షిలో వార్త రాయటం కొత్త ఏమీ కాదు. ఈరోజు మరొక వార్త రాశారు. ఆ వార్త సారాంశం ఏంటి అంటే, సహజంగా అమరావతి అనగానే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, అదొక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, దాని మీద రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అమరావతికి అయ్యే ఇన్వెస్ట్మెంట్ని అమరావతి ప్రాజెక్టే జనరేట్ చేసుకుంటుంది, పైగా రాష్ట్రానికి కొంత ఆదాయాన్ని కూడా తెచ్చిపెట్టింది. అంటే అమరావతి మీద పెట్టే ఖర్చు అమరావతి జనరేట్ చేసుకుంటుంది, పైగా ఎంతో కొంత ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. అదొక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు కదా. కానీ అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు కాదు, అది రాష్ట్రానికి ఒక గుదిబండ. అమరావతి వల్ల రాష్ట్ర ప్రజలకు ఒక 5 లక్షల కోట్ల రూపాయల అప్పు కాబోతూ ఉంది. ఇది సాక్షి పేపర్లో వార్త రాశారు. దానికి వాళ్ళు చెప్పుకొచ్చిన లెక్క ఏంటంటే, 2014 నుంచి 2019 మధ్య, అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు అమరావతి నిర్మాణాల కోసం 5,000 కోట్ల రూపాయలు అప్పు చేసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఇయర్స్ కాలంలో 47,000 కోట్ల రూపాయల అప్పు అమరావతి ప్రాజెక్టు కోసం చేశారు. ఈ అప్పు కాక మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణాల కోసం కేటాయింపులు చేశారు. దీంట్లో 1,200 కోట్ల రూపాయలు నిధులు విడుదల కూడా అయ్యాయి రీసెంట్గా. అంటే 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు, 6,000 కోట్ల రూపాయల కేటాయింపులో 1,200 కోట్ల రూపాయల నిధులు విడుదల కూడా చేశారు ఖర్చు పెట్టడం కోసం. పైగా నేను గతంలో ఇందా చెప్పిన లెక్కలు 2014 నుంచి 2019 మధ్య చేసినటువంటి అప్పు ఉంది కదా 5,000 కోట్లు, దాన్ని తిరిగి చెల్లించడం కోసం ఈ సంవత్సరం బడ్జెట్లో ఒక 800 కోట్ల రూపాయల కేటాయింపులు చేశారు, 400 కోట్ల రూపాయలు విడుదల కూడా చేశారు. ఇప్పుడు అమరావతిని 53,000 ఎకరాల నుంచి 2 లక్షల పైగా ఎకరాలకు విస్తరిస్తున్నారు. ఒక్కొక్క ఎకరానికి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన 2 లక్షలకి పైగా ఎకరాలకి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం 4.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 4.5 లక్షల కోట్ల రూపాయల అప్పు రాష్ట్ర ప్రజల మీద బడ్డెన్ కాబోతుంది. ఇదంతా వాళ్ళు లెక్కలతో సహా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇదంతా నిజం కాదు, ఇదంతా నిజం కాదు. అయితే అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టా కాదా అని చెప్పడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒక బిల్డర్ని, నా డ్యూటీ బిల్డింగ్లు కట్టి అమ్మటం. అంటే నేను చేసే వ్యాపారం సెల్ఫ్ ఫైనాన్స్ వ్యాపారం. అంటే నేను బిల్డింగ్లు కట్టాని డబ్బు ఆ బిల్డింగ్లే సంపాదించి పెడతాయి, తర్వాత నాకు ఆదాయాన్ని సంపాదించి పెడతాయి, నాకు లాభాన్ని సంపాదించి పెడతాయి, ఆదాయాన్ని సంపాదించి పెడతాయి, పైగా నేను పెట్టే ఖర్చును కూడా నా వ్యాపారమే సంపాదించి పెట్టింది. అయితే ఫస్ట్ నేను కొంత ఇన్వెస్ట్ చేయాలి. ఫస్ట్ ల్యాండ్ లార్డ్ని పట్టుకోవాలి, ల్యాండ్ ఉన్న వ్యక్తిని పట్టుకోవాలి, అతనితో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవాలి. ఇదిగో నీ ల్యాండ్లో నేను ఒక బిల్డింగ్ కడుతున్నాను, నేను కట్టబోయే అపార్ట్మెంట్ బిల్డింగ్లో ఒక 20% నీకు ఇస్తాను. అంటే ఫ్లాట్ వైజ్గా కడతాను కాబట్టి ఒక 20%, 25% నీకు ఇస్తాను, నువ్వు అవి అమ్ముకో. అప్పుడు నీ ల్యాండ్ వాల్యూతో పాటు అదనంగా కూడా నీకు డబ్బులు వస్తాయి. మిగతా 70%, 75% నేను అమ్ముకుంటాను, అప్పుడు నాకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి ల్యాండ్ లార్డ్కి నేను డబ్బులు ఇవ్వను. అతనితో నేను చేసుకున్న ఒప్పందం ఏంటి, నేను కట్టబోయేటువంటి అపార్ట్మెంట్లో అతను కొన్ని ఫ్లాట్స్ ఇస్తాను, వాటిని అతను అమ్ముకుంటాడు, మిగతా వాటిని నేను అమ్ముకుంటాను, నేను బిల్డింగ్ కడుతున్నాను కాబట్టి. అలా అతనితో ఒప్పందం చేసుకుంటాను. ఒప్పందం చేసుకున్న తర్వాత పని స్టార్టింగ్లో నేను కొంత పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి రూపాయి కూడా పెట్టకుండా సాధ్యమయ్యేది కాదు, నేను కొంత పెట్టుబడి పెట్టాలి. నా బిల్డింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన కొత్తలోనే కొంతమంది ఫ్లాట్స్ కొనడానికి వస్తారు. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టబోతున్నారు కదా, మేము ముందుగానే ఫ్లాట్ బుక్ చేసుకుంటామని చెప్పేసి కొంత అడ్వాన్స్ నాకు ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే అడ్వాన్సు, వాళ్ళు ఇచ్చే అసలు, ఆ డబ్బుల్ని నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ని కలిపి బిల్డింగ్ కడతా ఉంటాను. కట్టే క్రమంలో ఫ్లాట్స్ అమ్ముడుపోతూ ఉంటాయి, నాకు డబ్బులు జనరేట్ అవుతూ ఉంటాయి. అంతిమంగా మొత్తం అపార్ట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత, అన్ని ఫ్లాట్స్ అమ్మిన తర్వాత నేను పెట్టిన పెట్టుబడి 2 3 నాకు వస్తుంది. అలాగే ల్యాండ్ లార్డ్కి కూడా వస్తుంది. ల్యాండ్ లార్డ్కి నేను ఆల్రెడీ 25%, 20% ఇచ్చాను కదా ఫ్లాట్స్. సో వాటిని అతను అమ్ముకుంటాడు, అతనికి మంచి ఆదాయం వస్తుంది. నేను బిల్డింగ్ కట్టాను కాబట్టి అంతా కంప్లీట్ చేసి అమ్ముకున్నాను కాబట్టి నాకు మంచి ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఎంతమంది బిల్డర్సు కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారండి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిల్డర్సు 100 కోట్లు 1,000 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఇదంతా కూడా. అంటే దాని పెట్టుబడిని అదే సంపాదించుకుంటుంది, పైగా మనకి లాభాన్ని తీసుకొచ్చి పెట్టింది.
అంటే ఇప్పుడు కూడా సేమ్ అమరావతి విషయంలో కూడా చూడండి, చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి భూమిని సేకరించారు. రైతులకి రూపాయి కూడా ఇవ్వలే. రైతులతో ఒప్పందం చేసుకున్నారు, డెవలప్మెంట్ చేసి డెవలప్డ్ ప్లాట్ నీకు ఇస్తానని. నిజమే, రైతు నుంచి తీసుకున్న భూమిలో కొంత భాగాన్ని డెవలప్ చేసి మళ్ళీ రైతులకి ఇస్తారు, మిగతాది ప్రభుత్వం చేతిలో ఉండిపోయింది. ఈ మిగతా ల్యాండ్ని ప్రభుత్వం ఏం చేసిద్ది, డెవలప్ చేసి కంపెనీలకు ఇస్తుంది. ఇప్పుడు చూడండి, అమరావతిలో యూనివర్సిటీలు పెడుతున్నారు, అమరావతిలో బ్యాంకింగ్ పెడుతున్నారు, తర్వాత అమరావతిలో ఐటీ వస్తుంది, క్వాంటమ్ కంప్యూటరింగ్ వస్తుంది. ఇప్పుడు వచ్చే కంపెనీలన్నిటికీ భూమి కావాలిగా, భూమి నెసరీగా. సరే, భూమి కోసం ప్రభుత్వంతో బార్గెనింగ్ చేసుకుంటారు. కొన్ని కంపెనీలు లీజుకు తీసుకుంటే కొన్ని కంపెనీలు కొంటాయి. ఆయా కంపెనీల స్థాయిని బట్టి వాళ్ళు కోరే ఏరియాని బట్టి రేట్ నిర్దేశించి ప్రభుత్వం వాళ్ళకి భూమిని అమ్మిద్ది. అమ్మినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్టేగా. ఇప్పుడు ప్రభుత్వం పెట్టే ఖర్చు ఏంది, అక్కడ బిల్డింగ్లు కట్టడానికి. అంటే బిల్డింగ్లు ఎందుకు కట్టాలి, కొంత చూపించాలి కదా, లుక్ చూపించాలి కదా, అందరు రావడానికి అట్రాక్ట్ చేయడానికి కొంత బిల్డింగ్లు కడుతున్నారు. అందులోనూ అధికారులు ఉండటానికి, ఎమ్మెల్యేలు ఉండటానికి, ఎమ్మెల్సీలు ఉండటానికి, తర్వాత ఉద్యోగులు ఉండటానికి బిల్డింగ్లు కడుతున్నారు. తర్వాత మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. మరి మౌలిక సదుపాయాలు కల్పిస్తేనేగా ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్ చేసేది. మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. కల్పించిన తర్వాత అందరూ వచ్చి అమరావతి భూములు ఏదైతే ప్రభుత్వం చేతులు ఉన్నాయో అవి కొనుక్కున్న తర్వాత ప్రభుత్వానికి అమరావతి మీద పెట్టిన ఖర్చు కాక అదనంగా రెట్టింపు డబ్బులు మిగులుతాయి. ఒక్కసారి అమరావతి డెవలప్ అయిన తర్వాత, అమరావతి ల్యాండ్ విలువ అమాంతం పెరిగిన తర్వాత, అమరావతికి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన తర్వాత, ఒకవైపు ఇన్వెస్ట్మెంట్ వల్ల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, ఇన్వెస్ట్మెంట్ వల్ల ఆదాయం క్రియేట్ అయింది. పైగా ఈ భూమి అమ్ముడుపోయి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అన్ని రకాల ఆదాయం చూడండి, ఒక రకం కాదు. భూములు అమ్మటం ద్వారా వచ్చే ఆదాయం, ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వచ్చే ఉద్యోగాల వల్ల వచ్చే ట్యాక్సులు, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ వల్ల వచ్చే ట్యాక్సులు, రకరకాల ఆదాయాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, హైదరాబాద్ సిటీ డెవలప్ కావటం వల్ల న్యూ హైదరాబాద్, ఓల్డ్ హైదరాబాద్ తీసేయండి, న్యూ హైదరాబాద్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఉందో, ఈ హైదరాబాద్ సిటీ వల్ల మొత్తం తెలంగాణకి 40% ఆదాయం వస్తుంది. 40 నుంచి 50% ఆదాయం న్యూ హైదరాబాద్ నుంచి వస్తుంది. తర్వాత ఇప్పుడు చెన్నై నుంచి మొత్తం తమిళనాడుకి 40% రెవెన్యూ వస్తుంది. అలాగే బెంగళూరు నుంచి కర్ణాటక రాష్ట్రానికి 50% ఆదాయం వస్తుంది. ముంబై నుంచి మహారాష్ట్రకి 50% ఆదాయం, 60% ఆదాయం వస్తుంది. అంటే చూడండి, అంటే రాజధానులు అనేవి ఎంత ఆదాయాన్ని జనరేట్ చేస్తాయి అంటానికి. ఇప్పుడు రాబోయే కాలంలో అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఆదాయాన్ని జనరేట్ చేస్తే, పెట్టిన ఖర్చునిస్తుంది. పైగా రాష్ట్ర ప్రజల మీద బడ్డెన లేకుండా రాష్ట్ర ప్రజలకి పథకాలు ఇవ్వడానికి కూడా డబ్బు అమరావతి ఇస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు కష్టం వచ్చిందనుకోండి, ఏం చేస్తారు, హైదరాబాద్లో ల్యాండ్ వేలం వేస్తారు, ప్రభుత్వం చేతిలో ఉన్న భూములు వేలం వేస్తారు. వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. కోకాపేటలో భూములు కేసీఆర్ అమ్మాడు, రేవంత్ రెడ్డి అమ్మాడు. ఆ పథకాలు రైతు బంధు కోసం వేస్తారు, రైతు భరోసా కోసం వేస్తారు, ఇంకో దానికోసం వేస్తారు. అంటే పెద్ద ఆదాయ వనరు భూమి అనేది హైదరాబాద్లో. ఇప్పుడు అమరావతిలో కూడా ప్రభుత్వానికి ఒక పెద్ద ఆదాయ వనరు భూమి కాబోతూ ఉంది. అక్కడ రైతులు బాగుపడబోతున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ప్రజలకి మంచి జరిగిద్ది, ప్రభుత్వానికి ఆదాయం మిగిలిద్ది. అలా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. అంటే ఈ రోజు ఏదో వచ్చి కుప్పలు పడవు డబ్బులు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనగానే పడతాయి, పడే సమయం టైం ఉంది. కానీ భావి తరాల ప్రాజెక్ట్ అది, రేపటి తరం ప్రాజెక్టు. దానికి అర్థం కావాలంటే కొంత ఆగాలి. అమరావతి ఏంటి అన్నది అర్థం కావాలంటే కొంత ఆగాలి. ఇప్పుడు అంతెందుకండి, 1995, 96లో ఇప్పుడు నేను చెప్పినట్టుంటే న్యూ హైదరాబాద్, ఏది జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అనుకోండి, ఏముంది, గుట్టలు తప్ప, ఏముంది, అంతా పిచ్చి చెట్టు తప్ప అనుకునే పరిస్థితి. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లాస్ట్ హైదరాబాద్కి, అసలు అవతల పోతే మొత్తం అడవి, గుట్టలు, కొండలు, ఎవడు ఉండేవాడు కాదు. ఇప్పుడు సిటీ అనుకున్న మణికొండలో అయితే దారుణం ఉండేది, పందులు పొల్లయ్యట, ఎవరు ఉండగలిగే. అదొక చిన్న పల్లెటూరు మణికొండ అనేది, ఒక ఏరియాలో పల్లెటూరు, మొత్తం మిగతాదంతా వేస్ట్ ల్యాండ్. కానీ ఇవాళ మణికొండ మొత్తం హైదరాబాద్, న్యూ హైదరాబాద్ ఎలా ఉంది. సో కాబట్టి కొద్దిగా వెయిట్ చేయాలి. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని అర్థం కావడానికి కొద్ది టైం పట్టింది. అది అర్థం కాయేసరికి ఆగాలి. బట్ అమరావతి మీద విషయం చెప్పడానికి సాక్షి పేపర్ చేస్తుంది పని.